యెహెజ్కేలు 28:2 ఈ దేశము గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము. తూరు అనే ఒక దేశం గురించి మాట్లాడుతున్నాడు. తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడివై నేను ఒక దేవతను. అతడికి ఏమొచ్చేసిందంట? గర్వం వచ్చేసిందంట. అంతకుముందు ఒక వ్యక్తి గురించి కూడా నేను చెప్పాను. గర్వం వచ్చేసి అతనికి వార్నింగ్ ఇచ్చిన ఆ యొక్క శిక్షను ఇరగ్గొట్టుకొని సమృద్ధిగా ఉండకుండా అతను దాన్ని పాటించకుండా పొగరొచ్చేసిన తర్వాత 7 సంవత్సరాలు పశువు అయిపోయాడు ఆ వ్యక్తి. ఎవరి గురించి చెప్పాను? అతన్ని ఏ రాజ్యముతో పోల్చాడు? తల. ఒక శిల్పములో తల ఏ రాజ్యముతో పోల్చాడు? ఆ తల దేంతో చేపడ్డది? బంగారము రాజ్యము. అంత గొప్ప రాజ్యము. ఆ తర్వాత వెండి, ఇత్తడి ఎన్ని ఉన్నాయి, కింద మట్టి రాయ. అంతటి రాజ్యముతో నెబుకద్నెజరు ఏమనుకున్నాడు? నేనే అనుకున్నాడు. అప్పుడు మీకు చెప్పాను, నెబుకద్నెజరుతో పాటు ఇంకో రాజు గురించి కూడా చెప్పాను, హిజ్కియా. నరపుత్రుడా, ఇతనికి ఒకటి వచ్చేసిందంట. ఏంటి? సెలవిచ్చింది ఏమో, గర్విష్ఠుడను నేనొక దేవతను అనుకున్నాడు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? సన్ ఆఫ్ మ్యాన్, సే unto the prince of Tyrus, thus saith the Lord God, because thine heart is lifted up and thou said, I am a God. నేనే దేవుణ్ణి. I sit in the seat of God, in the midst of the seas, yet thou art a man and not God, though thou set thine heart as a heart of. దేవుడు చెప్తున్నాడు, నువ్వు పెద్ద ఏదో ధనికుడిలాగా బిల్డప్ అయిపోతున్నావు, నువ్వు మానవుడివే అని దేవుడు చెప్తున్నాడు. సరే చూద్దాం, ఇతని గురించి స్టడీ చేద్దాం. ఇర్మియా గ్రంథం 47:4. ఫిలిష్తీయులనందరినీ లయపరచుటకును తూరు సీదోనులకు సహాయకుడు ఒకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలం చేయుటకును దినము వచ్చుచున్నది. అంటే తూరు సీదోనుకు సహాయకుడు అంటే ఒకప్పుడు దేవుడు ఈ తూరు దేశానికి ఏం చేశాడంట? సహాయం చేశాడంట. అంటే ఆర్కిటెక్ట్ని, ఎడారిలో ఉండే బానిసలకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానముతో బంగారు పనులు, వెండి పనులు, బట్టల పనులు, టెక్నాలజీ, ఏరోప్లేన్లు, ఫ్లైట్లు అన్నీ చేశారు. మీ అందరినీ దేవుడు నూతన జ్ఞానముతో అభిషేకించును గాక. మీ పిల్లలకు అటువంటి తెలివిచ్చును గాక. అబ్రహాం ఆశీర్వాదం. మే దే గివ్ యూ విజ్డమ్ అండ్ స్ట్రాటజీస్ అండ్ నాలెడ్జ్, గాడ్ ఆఫ్ అబ్రహాం. తూరు సిదోన్లకు సహాయకుడైన ఒక్క సహాయకుడు అందరూ నిర్మూలించారు. అంటే ఈ దేశం అలా అవడానికి దేవుడు ఎవరిని పెట్టాడంట? దేవుడు పక్షపాతి కాదు. కొర్నేలి మంచివాడు. ఎవరిని పంపించాడు కొర్నేలి దగ్గరికి? పేతురుని పంపించాడు. తబిత మంచి దైవజనరాలు, సహాయం చేసేది. అనేకులు చనిపోతే కప్పెట్టారు, ఆమె చనిపోతే ఎవరిని పంపించాడు? పేతురు. గాడ్ నిలవకుండా అందరు నిర్మూలన చేసేది. అంటే మొత్తం అందరినీ పెట్టి తూరు దేశాన్ని అంత గొప్పగా చేయడానికి ఎవరు సహాయపడ్డారు? దేవుడు. వాళ్ళందరినీ తీసేస్తానంటున్నాడు. అంటే తూరు సిదోన్ని ఎంత ఆశీర్వదించబడిన తర్వాత చేయాలా? దేవునికి సేవ చేయాలా? యు ఆర్ సో బ్లెస్డ్. యు ఆర్ సపోజ్ టు సర్వ్ గాడ్ విత్ జాయ్. ఆనందంతో సేవ చేయాలంట. ఆమోసు గ్రంథం 1:9. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. అంటే ఎప్పటి నుంచో పాపాలు చేస్తుంది, చిన్న చిన్న పాపాలు శిక్షిస్తా ఉన్నా. ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఎదోమీయులకు అప్పగించి. ఒక తప్పు అయితే చేసింది, అది ఎక్కువ తప్పు చేసి. అంటే ఒకసారి తప్పులు ఎక్కువ చేసి పెద్ద తప్పు చేసేస్తాం. దావీదు చూడండి, చిన్న పొరపాటు చేశాడు, తర్వాత దాన్ని కప్పుచ్చుకునే పొరపాటు చేశాడు, అది సెట్ అవ్వలే, ఇంకోటి వేసాడు, ఇంకో లాస్ట్ ఏం చేశాడు? లాస్ట్కి స్మాల్ టెంప్టేషన్, ఏదో యుద్ధానికి వెళ్ళక బోరు కొట్టి గోడ మీద నడిచింది, అలా అయిపోయింది. చూసి స్మాల్ మిస్టేక్ లెట్ టు బిగ్ థింగ్. వీళ్ళు చిన్న చిన్న పాపాలు చేస్తున్నారు, ఆ తప్పులు ఈ తప్పులు. కానీ తుదకు సహోదరులు నిబంధన తెలియక సహోదరుని శత్రువులుగా అప్పగిచ్చేశారంట. యేసుప్రభు వారు పక్కన బోర్డర్లో ఉండే దేశానికి వెళ్తాడు. అక్కడ నుంచి ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీకి ఒక కుమార్తె ఉంటుంది. ఏం పట్టి ఉంటుంది కుమార్తెకి? ఏ దేశం అది? వేరే చోట ఉంటుందా? పక్క బోర్డర్లో ఉంటుందా? సహోదరులను తెలియకుండా ఇజ్రాయేల్ మీద వాళ్ళు కనికరము చూపించలే. ఇజ్రాయేల్ గురించి దాన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు అబ్రహాము గురించి ఎవరిని ఆశీర్వదించాడు? లోతుని ఆశీర్వదించాడు. మరి అబ్రహాం మనుషులకి లోతు మనుషులకి దెబ్బలాటైతే లోతు వెళ్ళి 4 బేకాల. ఆయన మూలంగా మనం బ్లెస్ అయ్యాలని కొడతారేటి అంటే, యెరూషలేము నుంచి తూరు సీదోను పక్క దేశం కనుక నిన్ను బ్లెస్ చేస్తే శత్రువులను అప్పగిస్తావా? ఈ పాపానికి దేవుడు కోపం వచ్చేసింది. ఇంకా అన్నీ చాలా చేస్తూ ఉన్నారు తప్పులు. చూద్దాం, ఇంకా ఆ పొరపాట్లు ఏంటో చూద్దాం. ఇంకొక మాట కూడా ఉంటుంది అబ్రహాంకి, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని రాజు తీసుకెళ్ళిపోతాడు. సారాన్ని ఏమంటాడు రాజుని? చచ్చిన వాడివే. దే గాట్ ఎ బ్లెస్సింగ్. నా ప్రజలు, నా మనుషులు కనికరం లేదా నీకు? వాళ్ళ మూలంగా నిన్ను ఆశీర్వదిస్తే ఏవయ్యా లోతు బుద్ధి లేదా? తన మూలంగా నిన్ను ఆశీర్వదిస్తే
ఏదో పొరపాటు జరిగిందంటే నువ్వు కూడా ఫైట్ చేస్తావు ఎవరెవరి వాళ్ళతో. ఈ హృదయం ముందే తెలుసుండి దేవుడు అబ్రహాముని లోతుతో రమ్మన్నాడా, ఒంటరిగా పిలిచాడా? ఒంటరిగా పిలిచాడు. గాడ్ నోస్ ద హార్ట్స్. అప్పుడప్పుడు నీ నుంచి కొంతమందిని దూరం చేస్తాడు. బాధపడక విశ్వాసముతో దేవాని స్తోత్రాల్లోని సమయం గడుపు. గాడ్ కట్స్ సమ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ ఎ పర్పస్, పుట్స్ అవుట్, రిజాయిస్. డబ్బులు పోయాయి, అయిపోయాయి, అన్ని పోయాయి, కానీ దట్స్ ఎ బ్లెస్సింగ్. యెహెజ్కేలు 26:2. నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి ఆహా, జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడి. ఏమంటుందంట? తూరు దేశము యెరూషలేము గూర్చి జనములకు ద్వారముగానున్న పట్టణము ఏమైందంట? పడగొట్టబడ్డది. కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, బలిగైంది అబ్రహాంకి. కొట్టారా అన్నాడంట. లోతు ఉండే ప్రదేశం ఏమైపోయింది? సొదొము గొమొర్రా. ఒక్క దేశము గురించి నువ్వు బ్లెస్ అయితే ఏమన్నావంట? ఆహా, తూరు సీదోను బ్లెస్ అయినందుకు, యెరూషలేము మూలంగా నువ్వు ఆశీర్వదించబడినందుకు నువ్వు యెరూషలేమును ఏం చేయాలా? ఆశీర్వదించాలా, కాపాడాలా, ఆనందంతో సేవ చేయాలా యెరూషలేముకి. యెరూషలేము గురించి ఒక వర్ష ఉంటుంది తెలుసా మీకు? కీర్తనలు 122:6-7. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లు. భలేకైపోయింది యెరూషలేము అనుకుందాం. యెరూషలేము మూలంగా నువ్వు బ్లెస్ అయ్యావు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించినా నువ్వు దేవుడిని సేవ చేయాలా. అదే ఆశీర్వాదం సంఘానికి కూడా. అందుకే నువ్వు తీర్పు తీర్చుకోక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగా. అది బాగుండాలని కోరుకోవాలంట, అది సమృద్ధిగా ఉండాలని కోరుకోవాలంట. ఆహా, పాడైపోయిందంటే దేవుడికి అక్కడ కోపం వచ్చేసిందంట. నీ సహోదరుల మీద కూడా నీకు లేదా? వాళ్ళ మూలంగా నువ్వు బ్లెస్ అయ్యావు. లోతు అబ్రహాం మూలంగా బ్లెస్ అయ్యావు. నీ సహోదరుడి మీద మనకారం లేదా? నీ మనుషులు అబ్రహాం మనుషులు కొడితే, అబ్రహాం మనుషులు ఏదో పొరపాటుని కొట్టుకుంటే నువ్వు వెళ్ళి తిరిగి 10 మంది తీసుకెళ్ళి అబ్రహాం మనుషులు కొడతావా? యు ఫర్గాట్ ద బ్లెస్సింగ్. నీతిమంతుడివే, కానీ నీ నీతి ఇతరులకు విస్తరించాలా. యెహెజ్కేలు 28:12. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటేగు ఏదేనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారను నీకు సిద్ధమైరి. తూరుని ఇంత గొప్ప దేశముగా ఎవరు చేశారు? దేవుడే. ఎలా చేశాడో ఒక చాప్టర్లో డిస్క్రైబ్ చేస్తాడు. దాన్ని ఎలా కూల్చబోతున్నానో చెప్తాడు. ఒకసారి చూద్దాం. స్టెప్ బై స్టెప్ నేను ఎలా డెవలప్ చేశాను తూరు సీదోను. ఒకసారి 27కి వెళ్దాం. యెహెజ్కేలు 27:4-26 వరకు చదవం. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను, నీ శిల్పకారులు. నీ సరిహద్దులు ఎక్కడ ఏర్పడ్డాయంట? సముద్రముల మధ్య ఏర్పడెను. ఆగండి, ఇది ఎవరి కోసం అంటే ఒకసారి ఫస్ట్ వచనం చదువమ్మా, అప్పుడు అర్థమవుతుంది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి. తూరు పట్టణము గురించి అనమాట ఇదంతా. అర్థమైందా? ఇప్పుడు 4వ వచనానికి వచ్చాయి. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు. దాని సరిహద్దులు సముద్రము మధ్య ఏర్పడేటట్టు ఎవరు చేశారు? దేవుడు. నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యముగా చేసి ఉన్నారు. ఎవరి శిల్పకారులు? ఈ శిల్పకారులు ఎవరు తయారు చేశారు? దేవుడే. ఎడారిలో మందసం చేయడానికి తలాంతులు ఎవరిచ్చారు? దేవుడే. గాడ్ సెంట్ పీపుల్. ఎవరి శిల్పకారులు? ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు, డాక్టర్లు, జ్ఞానులు. దేర్ ఆర్ ఆల్ స్పెషల్ ఇంజనీర్స్, ఇంటెలిజెంట్ పీపుల్ హూ మేడ్ దట్ సిటీ బ్యూటిఫుల్. సౌందర్యంగా నేనే చేయించాను. యా, కమాన్. నీ ఓడలను శనీరు దేశపు సరళ వృక్షపు మానుతో కట్టుదురు, లెబానోను దేవదారుమ్రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయి. ఓడలు చేయించాడంట, చక్కటి ఓడలు. ఎందుకు? యాత్ర, ట్రేడ్. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఈ దేశాన్ని రీచ్ అవ్వాలంటే వ్యాపారం. ఈ షిప్పుల్లో ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడికి, ఇదంతా ఎవరు చేశారు? ఈ పెద్ద పెద్ద ఓడలు ఈ సరుకుని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకురావడానికి, క్షేమముగా ఓడలు రావడానికి ఈ ఓడలకి ఎవరు కాపలా ఉన్నారు? తుఫాను వచ్చి ఓడలు మునిగిపోకుండా ఎవరు కాపాడారు? బాషాను యొక్క సింధూరం రాను చేత నీ కోలలు చేయుదురు. ఆగండి, బాషాను యొక్క సింధూరం రాణము చేత. అంటే చూడండి ఎలాగా దేవుడు దాన్ని ప్రత్యేకించి ఆశీర్వదించాడు. పోనీ ఎవరి గురించి? లోతును అబ్రహాము ఆశీర్వదించినందుకు యెరూషలేము గురించి తూరుని ఆశీర్వదించాడంట. బార్డర్ దేశం అని. ఇష్మాయేల్ని గొప్ప దేశముగా చేస్తే
అబ్రహాము సంతానమైన మిమ్మల్ని దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఎంతమందికి దేవుని చిత్తం అర్థం అవుతుంది ఇందులో? అలాగని ద్రవ్యం ఈజీయా డేంజరసా? బట్ ఐఎమ్ టీచింగ్ యూ ఇట్ హ్యాస్ ఎ పర్పస్. అది వస్తుందంటే ఆనందంతో సంతోషంతో ఆయన సేవ చేయాలా. కిత్తీయుల ద్వీపముల నుండి వచ్చిన గుంజుమ్రానునకు దంతపు చెక్కడపు పని పొదిగి నీకు పీటలు చేయి. దంతపు చెక్క ఆ పని పొదిగి పీటలు చేస్తారంట. బ్యూటిఫుల్ సిటీ టైర్. కమ్ ఆన్ లెట్స్ రీడ్. నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసెనార బట్టతో చేయబడును. అంటే ఈజిప్ట్ నుంచి దేవుడు తెప్పించాడు. ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చాడు అవన్నీ. చదవండి. తూరు పట్టణమా, సీదోను నివాసులను అర్వదు నివాసులను నీకు ఓడ కళాసులుగా ఉన్నారు. నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరు తెలుసా? సముద్రంలో డ్రైవర్లు అనమాట, స్పెషలిస్టులు. ఈ ఓడలు తుఫాన్లు వచ్చినా ఇటు వెళ్ళాలి, ఇటు తుఫాన్ వస్తుంది ఇటు పోవాలా, ఇటు గాలి వస్తుంది కాబట్టి ఇటు వెళ్ళాలి, ఇటు కొండలు ఉన్నాయని ఆ యొక్క ధనాన్ని, ఆ యొక్క వ్యాపార వస్తువులను క్షేమముగా తీసుకొచ్చే చక్కటి ఓడ డ్రైవర్లు పెట్టాడంట దేవుడు. యు సీ హౌ గాడ్ హస్ బ్లెస్డ్ దిస్ సిటీ కాల్డ్ టైర్, తూరు సిదోనాన్ని. స్టెప్ బై స్టెప్. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ రోజు నుంచి దేవుడు నీ మీద కేంద్రీకరించి అనేక మనుషులను పంపిస్తాడు. అనేక రకాలుగా నీకు ఆశీర్వాదాలు వస్తాయి. నా దేవుడు పక్క దేశానికి ఇలా చేస్తే, ఇష్మాయిల్కి చేస్తే, అబ్రహాము కొడుకుని కూతుర్ని, నా పరిస్థితి ఏంటి? అందరూ చెప్పండి, ప్రభువా నీ పని నాతో ఆరంభించు అనండి. లోతును బ్లెస్ చేసావు, అబ్రహాంని ఆశీర్వదించు అనండి. ఇష్మాయిల్ని బ్లెస్ చేసావు, ఇస్సాకుని నేను ఆశీర్వదించానండి. చేస్తాడా చేయడా? బట్ జలస్ ఫర్ గాడ్, ఫర్ లవ్ ఆఫ్ గాడ్, విత్ జాయ్. ఆనందంతో సంతోషంతో సేవ చేయాలంట. యెరూషలేముకి ఏమైనా జరిగితే ఆహా అనేసిందంటే ఇలా, యెరూషలేం గురించి నిన్ను ఆశీర్వదిస్తే, పోనీ బోల్డ్ తప్పులు చేసావు కానీ వై ఆర్ యూ డూయింగ్ దిస్? లెట్స్ గో. గెబలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ ఓడలను బాగు చేయవారుగా ఉన్నారు. గెబల పనివారిలో పని తెలిసిన పెద్దలు అంటే ఏంటి? షిప్పింగ్ ఇంజనీర్స్. నీ ఓడలను బాగుగా చేయవారుగా ఉన్నారు. గాడ్ హస్ సెంట్ స్పెషల్ ఇంజనీర్స్ టు బిల్డ్ దేర్ షిప్స్. సముద్రమందు నీ సరుకులు కొనుటకై సముద్ర ప్రయాణము చేయు నావికుల ఓడలన్నీ నీ రేవులలో ఉన్నవి. అంటే షిప్పింగ్ యార్డ్ అన్నీ వచ్చి నీ సరుకులు తీసుకెళ్ళి ఆయా దేశాలకు షిప్పుల్లో పట్టుకెళ్ళిపోయి నీకు డబ్బులు, వెండి, బంగారం ఇచ్చే ఈ బిజినెస్ అరేంజ్మెంట్స్ అన్నీ ఎవరు చేశారు? యెహోవా. అదే దేవుడు నీ దేవుడు. ఈ రోజు నుంచి మీ జీవితంలో చాలా మందికి ఇప్పుడే మీరు ఆ వాక్యం వింటుండగా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. గాడ్ ఈస్ థింకింగ్ ఇన్ యువర్ లైఫ్. నీకు ఎలాగ ఉద్యోగం ఇవ్వాలా, నీకు ఎలాగా, నీకు మంచి భార్యను ఎలాగ ఎతకాలా, భర్తను ఎలా ఎతకాలా, హౌ టు బ్లెస్ యూ, ఆర్ యూ రెడీ? కానీ దానికి ముందు మీరు ఒక 40 రోజులు ఉపవాసం ఉండి ప్రేయర్ చేయాలి. ప్రభువా నా శరీరాన్ని నేను నమ్మనయ్యా అని పౌలులాగా దాన్ని నలగొట్టుకుంటా ఉంటావా? అప్పుడు నీ సమృద్ధి నీ జీవితకాలము నీ తరాలకు వెళ్తూనే ఉంటుంది. నీ పిల్లలు పారసీక దేశపు వారును లూదు వారును పూతు వారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. పారసీక దేశపు వారును లూదు వారును పూతు వారును నీ సైన్యంలో చేరి ఎలా ఉన్నారంట? ఎందుకంటే ఎవరైనా బ్లెస్ అయితే ఎబ్బేసి ఒక ప్రార్థన చేస్తాడు, నన్ను ఆశీర్వదించి శత్రువు నన్ను మళ్ళీ మొత్తం కొట్టేయకుండా నన్ను కాపాడయ్యా అని. అలాగే ఈ దేశాన్ని దాడి చేయకుండా దేవుడు ఆ దేశానికి కాపాడడానికి, డబ్బుని కాపాడడానికి గొప్ప ప్రొటెక్షన్ కూడా అరేంజ్ చేశాడు. మీలో చాలా మందిని దేవుడు ఆశీర్వదించి అది పోకుండా మిమ్మల్ని కాపాడును గాక. హీ విల్ గివ్ యూ సిస్టమ్ టు డిఫెండ్. ఇది ఎవరైతే ఎప్పుడు చెప్తా ఉంటారు, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. ఎవరైతే దీన్ని ఎత్తిపెట్టి అడగరో మీకు ఇది లభించదు. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు ద ఒరిజినల్ పొజిషన్. మరి ఇలా కాదు, నీకు నీ బిడ్డలకి కావాల్సినంత సమృద్ధిగా బతకడానికి ఏ కొదువ లేకుండా, సింహపు పిల్లలు లేపుగలవై ఆకలి కొని కానీ ఎవరు ఆశ్రయించిన వారికి ఏ మేలు, అటువంటి జీవితం జీవించడానికి దేవుడు తూరుకు చేశాడా లేదా? ఇది ఇజ్రాయెల్ దేశమా? ఇజ్రాయెల్ పక్క దేశమా? పక్క దేశానికి చేశాడు. ఇలాగా వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారి చేత నీకు తేజస్సు కలిగే. వారు నీ డాళ్లను శిరస్త్రాణములు అంటే హెల్మెట్లు, ఈ నైఫ్ పట్టుకుంటారు, నీ కొరకు బాగా యుద్ధం చేస్తారు. దే విల్ ఫైట్ ఫర్ యూ. వేరే దేశం వాళ్ళు చూడండి, వేరే దేశం వాళ్ళు వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టి నీ డబ్బు దోచుకోకుండా నిన్ను కాపాడతారంట. ఏ దేశానికి ఇది? తూరు దేశానికి. అర్వదు వారు నీ సైన్యంలో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరచెదరు. ఎబ్బేచి ప్రార్థన. నిన్ను బాగు చేసి ఏం చేస్తాడంట? కాపాడతాడు. 60 వారు నీ సైన్యములో చేరి చుట్టూ నీ ప్రాకారములను డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారం మీద కావలి కాచి నీ సౌందర్యమును
సంపూర్ణపరచదు. దే విల్ యాడ్ బ్యూటీ. అంటే దేవుడిని ఆశీర్వాదాన్ని ఇచ్చి కాపాడమే కాదు, నీ ఆశీర్వాదాన్ని సౌందర్యకరమైన ఆశీర్వాదంగా చేస్తాడంట. గాడ్ విల్ గివ్ యూ జాయ్. నానా విధమైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్షీషు వారు నీతో వర్తకము చేయుచు. నానా విధములైన సరుకులు ఉన్నాయంట, లేని సరుకు లేదంట. నీలో ఎలా ఉన్నాయంట? విస్తారముగా ఉన్నందున తర్షీషు వారు నీతో ఏం చేస్తారంట? వర్తకం, వ్యాపారం చేస్తారంట. చదవమ్మా. వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఇవన్నీ ఎవరు చేస్తారంట? గాడ్. ఇవన్నీ ఎలా తెలుసు దేవుడికి? హీ డిడ్ ఇట్. అప్పుడప్పుడు తల్లులు అంటూ ఉంటారు కొడుకుల్ని కూతుర్ని, ఇప్పుడు నిన్ను మాట్లాడుతున్నావే, నీకేం తెలుసు, నేను ఎన్ని భరించి నేను మీ నాన్న పోషించాం. గ్రేకేయులను తుబాలు వారును మెషకు వారును నీలో వర్తక వ్యాపారము చేయుచు. అంటే గాడ్ ఎంకరేజెస్ బిజినెస్ డీల్స్ ఎంకరేజ్ చేస్తున్నాడు. తర్వాత చదవండి. నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. హి ఈస్ ఇంక్రీజింగ్ యువర్ బిజినెస్. తోగర్మా వారు గుర్రములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఎక్స్చేంజ్, ఇంక్రీజింగ్ ద ట్రేడ్. దదాను వారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు. చాలా ద్వీపముల వర్తకములు నీ వశమున ఉన్నవి. ఆగండి, మీకు ఎవరికి డౌట్ రావట్లేదా? ప్రభువా, పక్క దేశానికి ఇన్ని చేసావు, ఇష్మాయేల్కి ఇన్ని చేసావు, నేను నీ కుమారుని రక్తంతో కొన్నాను, మరి ఈ రోజు నుంచి నాకు ఏమన్నా చేస్తావా? ఎవరికైనా ఆశపడుతుందా? దేవుడు మారిపోయాడా ఇప్పుడు? ఆయన అప్పుడు అలాగే అంటున్నాడా? తలవాల్చుకోవడానికి ఉన్నట్టు ఉన్నాడా? ఇదే దేవుడు నీ దేవుడా? ద సేమ్ గాడ్. కడవరి దిన మందిరపు మహిమ మునుపటి మహిమ కంటే పెరుగుతుందంట. వర్తకులు దంతమును కోవిదారు నాణను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొను. నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తక వ్యాపారము చేయుదురు. వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారము చేయుచు మిన్నీతు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. నీ దగ్గర ఏమున్నాయి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, వాళ్ళేమిచ్చి వాళ్ళేం కొనుక్కుంటున్నారు. దేవుడు నీ జీవితంలో నేను ఎలా ఆశీర్వదించాలో ఆయనకి తెలుసు, ఎక్కడ ఎలా చేయాలో ఆయనకి తెలుసు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభు నువ్వు ఎలా చేస్తావో తెలియదు అనండి అందరూ. తూర్ దేశానికి ఎలా చేసావు, ఎన్ని చేసావు నాయన, నాకు ఒకటో రెండో చేయను ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం ఇచ్చిన దేవుడు సమస్తమును మీరు అడిగినా ఎందుకు ఇవ్వడంటే మీ దురాశల కోసం అంట. కానీ ఎప్పుడైతే సంతోషముతో నీకు నేను సేవ చేస్తానంటావో, ఈరోజు మీ అందరిలో కార్యం మొదలు పెడతా. టుడే ఎవరెవరైతే నా లిమిటేషన్ ఇంతే ఉంది, నా వ్యాపారం ఇంతే ఉంది, ఎదగట్లేదు అంటున్నారా, the borders are being broken today. This is the God I worship. I don't know about you. ఇజ్రాయెల్ కాదు, పక్క దేశాన్ని ఆశీర్వదించాడు ఎంత ఘోరంగా. మిమ్మల్ని రక్తం పెట్టుకున్నాడు, కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు, సమస్తమును మీకు. అయితే ఒక గురి ముందే చెప్పాను, సంతోషముతో ఆనందముతో ఆయనకి ఏం చేయాలా? దమస్కు వారు హెల్బోను ద్రాక్షరసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను దినుసులను కొనుక్కొందురు. దదాను వారు చూడండి ఏమేమి ఇస్తారో. తెల్లబొచ్చు నీకు ఏమిస్తారు, నీ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు ఏమిస్తారు అంటే ఎక్కడెక్కడ ఏ రీతిగా ఇస్తే, నీలో ఏం చేస్తే నువ్వు బ్లెస్ అవుతావని దాచబడిన ధనమును, రహస్య నిధుల్లో దాచిన వాటిని, అడ్డుంటే ఇనప గడియలు, ఎత్తడి గడియలు, ఆయన తలుపులు ఎరక్కొట్టి నీకు ఇస్తాడంట. సార్ 60 ఏళ్ళ నుంచి గడ్డుతనం అండి, మా తాత ముత్తాతల నుంచి ఏమీ లేదు, టికానా లేదండి, ఆ ఇనను నేను విరగొడతా, ఆ చీకటిని బయటికి తీస్తానంటున్నాడు. సంబడి ఈజ్ పొజిషనింగ్ దెమ్సెల్వ్స్ టుడే టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఈరోజు మీ హృదయాలను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. పక్కనతో చెప్పు, ఈ దేవుడు నీ దేవుడే అన్నాడు. ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్య ఇలా చేశాడని చెప్పండి. హీఈస్ ద వన్ హూ బ్లెస్డ్ దెమ్. ఐటమ్ బై ఐటమ్, ఇన్ని ఐటమ్లు ఎలా చేయాలా, ఏ రకంగా చేయాలా, ఎవరిని తీసుకొచ్చి కాపాడు, ఇంత ఎలా చేస్తావా పక్క దేశాన్ని, ఈ లెక్కన యెరూషలేముని ఏం చేసి ఉంటాడు ఆయన. జీర్ణించుకున్నవాడు జీర్ణించుకుందును గాక. దదాను వారును గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఇనుప పనిముట్టును కత్సియా కెనాయా అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదులు ఇయ్యబడును. అంటే ఏ దేశాలను తీసుకొచ్చి నీకు ఎవరిచ్చి ఎవరు తిరిగి ఇచ్చాలనేది ఇలా చెప్తున్నాడు. మీరు అందరూ ఈ రోజు చదువుకోండి అధ్యాయాన్ని. అప్పుడు నీకు కొంచెం బాయిల్ అయిపోయి, ప్రభు నాకు ఒక ఐటమ్ అని ప్రభు అని అడిగిన ఐటమ్. ఇదే దేవుడు ఇప్పుడు మారిపోయాడు. ఇప్పుడు ఆయన దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకుని అమ్ముదురు. అరబీయులను కెదాను అధిపతులందరూ నీతో వర్తకము చేయుదురు. అరబీయులను
కేదారు అధిపతులను అధిపతులందరూ నీతో వర్తకము చేయుదురు. వారు గొర్రెపిల్లలను, పొట్టేళ్లను, మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. వీటిని ఇచ్చి వారు నీతో వర్తకము చేయుదురు. అంటే చాలా మందికి ఒక వ్యాపారాలు ఇవ్వబోడు అనమాట. దేవుడు 4-5 రకాల వ్యాపారాలు ఇస్తాడేమో. సంబడి ఆర్ నాట్ గోయింగ్ టు స్టార్ట్ ఎ కంపెనీ, మేబీ MNCs, మేబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. యు నో దిస్ గాడ్, ఐ యామ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ గాడ్ టు యు. డోంట్ గెట్ స్టక్ ఇన్ యువర్ లైఫ్. షేబ వర్తకులను, రామా వర్తకులను నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను, విలువగల నానా విధములైన రత్నములను, బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. హరాన్ వారును, కన్నే వారును, ఏదెను వారును, షేబ వర్తకులను, అషూరు వర్తకులను, కిల్మదు వర్తకులను నీతో వర్తకము చేయుదురు. ఇన్ని ఉన్నాయని తెలిసి అలసట వస్తుందా? వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను, ధూమ్రవర్ణము గలవియు, కుట్టుపనితో చేయబడినవియు నగు బట్టలను, విలువగల నూలును, బాగుగా చేయబడిన గట్టిత్రాళ్లను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. చూసారా ఏ ఐటమ్స్ జరుగుతున్నాయో? మీరు ఒక పని చేయండి, కొంచెం చదువుకున్న వాళ్ళందరూ ఒక పేజ్ తీసుకోండి. ఏ ట్రేడ్స్ దేవుడు ఇచ్చాడు, ఎలా చేశాడని డిజైన్ చేయండి వ్యాపారాన్ని. ఇది రోజు ఎవరైతే చదువుకుంటారో నాకు తెలిసి వాళ్ళకి రోజుకి ఒక వారం తెరవబడుతుంది. క్లెయిమే, నా దేవుడు ఇలాంటి వాడా, ఇన్ని ఐటమ్స్ తెలిసిన, హీస్ ఎ మాస్టర్ ఆఫ్ మాస్టర్స్. తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. ఎలా ఉన్నాయని తర్షీషు ఓడలు? బండ్లు అంట, ట్రైన్ సేఫ్టీ సైన్స్ అంట. నీవు పరిపూర్ణమైన దానవై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు. వాట్ ఎ మైటీ డెవలప్మెంట్ గాడ్ ఈస్ డూయింగ్ దిస్. యెరూషలేము పాడవుతున్నప్పుడు, ఇబ్బంది పడినప్పుడు యెరూషలేముకి ఏం చేయాలా? ఏళ్ళలో ఉండే సమృద్ధిని యెరూషలేముకి ఇవ్వాలా. అప్పుడు ఈ పట్టణం ఇంకా 10 రెట్లు బ్లెస్ అవుతుంది. జలసి, కాంపిటీషన్ వచ్చేసింది. ఏ తప్పులు క్షమించారు, కానీ ఎప్పుడైతే ఆహా అని అన్న సింధు, ఎప్పుడైతే లోతు ఆహా భలే కొట్టారు అబ్రహాం అన్నాడో, షిఫ్ట్ అయిపోయాడు. ఎక్కడికి? సొదొమ గొమొర్రాకి. ఏమన్నా మిగిలిందా? ఈ రోజు నుంచి మీరు ఎవరో షిఫ్ట్ అవ్వరు. ఇవన్నీ దేవుడు నేర్పిస్తున్నాడు. నేను ఏం చేయగలను, ఎలా స్థిరపరుస్తానని ముందే ఇచ్చాడు ఒక కొడుకు. ఆ ఇనప గడియను, తలుపును బద్దలు కొట్టి మరి తెస్తాడు దేవుడు. ఆయన వాక్యాన్ని దివారాత్రము పట్టుకోవాలా. ప్రభువా నన్ను ఆశీర్వదించు, నేను ఈ దేశానికి ఆశీర్వాదంగా మారాలా, ఈ ప్రపంచానికి ఆశీర్వాదంగా మారాలా, నా సహోదరులకు ఆశీర్వాదంగా మారాలా. నాలో అసూయను తీసేయి, నేనే గ్రేట్ అనే గర్వాన్ని తీసేయి. రోషము కలిగి ఉంటాను ప్రభువా. లార్డ్ ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. హీఈస్ ఎందుకు ఇన్ని చేసిన దేవుడు లోతుకు చేశాడు, పక్క దేశానికి చేశాడు, నీకు చేయడా? తన సొంత కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు దీన్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు అయ్యా నేను సంతోషముతో, ఆనందముతో నా శరీరేచ్ఛలను, నా పాపేచ్ఛలను నలగొట్టుకొని నేను సేవ చేస్తాను నాయన. ఐ విల్ సర్వ్ యూ లార్డ్. నీ కొరకు రోషముగా నిలబడ్డానికి అయ్యా నీవు అదే దేవుడవు నిన్న నేడు. అయితే మా హృదయాలు గర్వముతో నిండిపోకుండా, నీవెవరువు మేమే చేసుకున్నామని అనుకోకుండా, సంతోషముతో నీకు సేవ చేసే హస్తాలుగా వీరిని మార్చి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.